బేసికల్గా ఇవాళ జనరేషన్లో ఆడపిల్లలందరూ కూడా పీసీఓఎస్ దీంతో చాలా బాధపడుతున్నారు. పీసీఓఎస్ కానీ పీసీఓడి కానీ అంటారు. ఏంటిది పీసీఓడి? మన అమ్మమ్మల జనరేషన్లో లేనిది ఈ జనరేషన్లో ఎందుకు వచ్చిందంటే, మారిన జీవనశైలి, చదువుల పరంగా ఉండే ఒత్తిడి కానీ, ఇవాళ ఉండే జంక్ ఫుడ్ కానీ, ఫ్యాట్కు పూర్తిగా దూరం. మీరు గమనించండి, ఒకప్పుడు ఫ్యాట్ నెయ్యి వేసుకుని ఫ్యాట్ అందరూ తినేవాళ్ళు. ఇవాళ పిల్లల్లో ఫ్యాట్ కానీ మేగడ కానీ పేరు చెబితే థూ అని వస్తారు. ఎందుకని? ఈ జనరేషన్ పాడైపోయింది. అలా కంప్లీట్ అంటే ఇంపార్టెంట్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఎత్తేసారు. దాని ప్లేస్లో హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్స్, ముఖ్యంగా ప్లాస్టిక్ ప్యాకెట్ ఫుడ్స్ నిల్వ ఉన్న ఎక్కువ తీసుకుంటాం. రాత్రిపూట నిద్రపోరు సర్కాడిక్ క్లాక్ భిన్నంగా ఉంటాం. అన్నిటికంటే ముఖ్యంగా అసలు ఈ సమస్య అంతా బిగిన్ అయింది లాంగ్ బ్యాక్. మనం ఎప్పుడైతే మనకి రూపాయికి దొరికే ఉప్పు ప్లేస్ నుంచి సముద్రపు ఉప్పు రూపాయికి అమ్మేవాళ్ళు, ఆ రోజున 10 రూపాయల ఉప్పు కెమికల్ ఉప్పు వచ్చిందో, ఈ పొడి పొడిగా ఉంది, పౌడర్గా ఉందని, అప్పటి నుంచి మన సమస్త దరిద్రాలు బిగినాయి.